హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేనైతే టొమాటో రైస్ చేసి చూపించబోతున్నాను. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేనైతే 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే రైస్ మంచిగా వస్తుంది. అలాగే నేను ఇక్కడ ఒక 5 టమాటోలు తీసుకున్నాను. బాగా పండిన టమాటోలు తీసుకోవాలి, లేదంటే రైస్ పుల్లగా వస్తుంది. ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని కూడా వేసేసుకొని లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసేసుకొని పొడుగ్గా వాటిని కూడా లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా లైట్గా ట్రాన్స్పరెంట్ అయితేనే ఈ రైస్కి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని వాటిని కూడా వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా అన్నిటినీ బాగా వేయించేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, ఆ టొమాటో పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ టమాటోలు మంచిగా కుక్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి కొంచెం టమాటో పేస్ట్ కూడా కొంచెం బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక కొంచెము పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులోకి కారం తగ్గట్టు నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. కావాలంటే మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఈ పొడులు కూడా మంచిగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. చూడండి, ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇందులోకి నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని కూడా వేసేసుకోవాలి. రైస్ని వేసేసుకొని మొత్తానికి మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకి 1.25 వేసుకోవాలి. మనకి ఆల్రెడీ టమాటో పేస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/2 గ్లాస్ మాత్రమే వేస్తున్నాను. లేదంటే 1.5 వేసారంటే కొంచెం రైస్ అంతా మెత్తగా వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలిపేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదన్నా ఇలా ఊరికే తినాలనుకున్నా కానీ త్వరగా అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కానప్పుడు కూడా చూడండి, చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఒక 10 నిమిషాలు కానీ అలాగే వదిలేసామంటే రైస్ మనకి విడివిడిగా వచ్చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.